కీర్తనలు 51వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చున్నప్పుడు నీవు నీతిమంతుడవుగా ఆగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా ఆగుపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఈ కీర్తన హెడ్డింగ్లో చూసినట్లయితే, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను అనే ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఈ వాక్య భాగం ఈ నాతాను దావీదు దగ్గరికి రావటం అనేటువంటిది 2 సమూయేలు 12వ అధ్యాయంలో రాయబడింది. దావీదు బెత్షెబా దగ్గరికి వెళ్ళి ఊరియాను చంపించిన తరువాత దావీదు యొక్క పాపాన్ని తెలియపరచడానికి దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపించినప్పుడు అతడు ఒప్పించబడి ఈ కీర్తన రాసి ఉన్నాడని మనం తలంచవచ్చు. సో ఇది మొదట మనం చదివినటువంటి కొన్ని వచనాలలోనూ, తర్వాత 6వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి ఇంకొక భాగంలోనూ అతడు వ్యక్తిగతంగా తాను ఏ విధంగా శుద్ధీకరించబడి దేవునితో మరలా సన్నిహితమైన సంబంధాన్ని ఇదివరకు కలిగినటువంటి అనుబంధంలో జీవించాలని కోరుతున్నాడు, అది రాయబడింది. తరువాత 14వ వచనంలో చూచినప్పుడు, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుకని నీతిని గురించి ఉత్సాహగానం చేయను. సో దాని తర్వాత నుంచి 18వ వచనం వరకు ఇంకా వేరైనటువంటి విషయాలు దానితో ముడిపడి రాసినట్లుగా మనం గమనించవచ్చు. ఇది కేవలము అతడు దావీదుకు సంబంధించినది మాత్రమే కాకుండా ఈ 14వ వచనం నుంచి 18వ వచనం వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పక్షంగా ఇశ్రాయేలీయులు చేసినటువంటి దాని విషయమై పశ్చాత్తాపడి వారు కూడా మరి దేవుని వైపు తిరిగి ఒక దేశంగా నలిగిన మనసుతో ప్రభు వైపు వచ్చినట్లుగా ఈ కీర్తనలో కొన్ని భాగాలు ఇశ్రాయేలు దేశం యొక్క మారు మనసు విషయంలో రాయబడినవిగా కూడా మనం గమనించవచ్చు. సో ఉదాహరణకి జకర్యా పుస్తకం 9వ వచనంలో, ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకునేదను. కనుక ఇది అన్యజనులందరూ కూడా యెరూషలేమును ముట్టడి వేసి వాళ్ళ మీద యుద్ధం చేయటానికి రాబోయేటువంటి సమయానికి ముందు జరగబోయేటువంటి వచనం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ప్రభు అయిన యేసుక్రీస్తును మొదటిసారి వచ్చినప్పుడు ఏ విధంగా వారు సిలువకు అప్పగించారో దాని విషయమై వారు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, జ్యేష్ఠపుత్రుని విషయమై ప్రలాపించినట్లు జరగబోయేటువంటి విషయాన్ని కూడా ఈ కీర్తన 51వ అధ్యాయంలో వారు 14వ వచనంలో చూసినట్లు, నా రక్షణకర్త యొక్క దేవ, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. ఇది దావీదు ఊరియాను చంపించిన దాన్ని బట్టి దావీదు ప్రార్థన చేస్తున్నది మాత్రమే కాకుండా, ఒక దేశం ఏ విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువకు అప్పగించిందో దాని యొక్క రక్తాపరాధం నుంచి కూడా మాకు విడుదల కలుగు చేయమని చేసేటువంటి ప్రార్థనలో ఒక భాగంగా కూడా మనం చూడవచ్చు. తర్వాత కీర్తన 118వ అధ్యాయం 22వ వచనం నుంచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక, యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము అంటూ మారు మనసు పొందినటువంటి ఇశ్రాయేలు దేశం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడకు మునుపు ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తును వారి వారి హృదయాలలో స్వీకరించి
ఆయనను అంగీకరించి ఆయనకు స్తుతిగీతములు పాడి వారు జరిగించినటువంటి రక్తాపరాధాన్ని గుర్తిరగటం మాత్రమే కాకుండా ఆయన నిషేధించబడిన రాయిగా మొదటిసారి ఉన్నప్పటికీ ఇప్పుడు మూలకు తలరాయిగా చేయబడిన వాడిగా గుర్తించి ఆ కీర్తనలు పాడేవారుగా ఉన్నారు. సో ఆ సందర్భంగా కూడా ఈ 14వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూడవచ్చు. కానీ ఈరోజు మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలోని విషయాలు 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 15వ వచనం వరకు. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవు అనుకొనిన ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చేందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేదివేమి? హిత్తీయుడకు ఊరియా భార్యను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు కదా. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదును. పగటి యందు వాడు వారితో సైనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి, కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయించును అనెను. నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిన. ఇక్కడ 13వ వచనంలో నేను పాపం చేస్తునని దావీదు నాతానుతో అనగా, అలా దావీదు తన పాపాన్ని ఒప్పుకొనటం, అంతకు మునుపు జరిగినటువంటి 10వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవుని యొక్క తీర్పు దావీదు పక్షంగా ఏ విధంగా ఉన్నదో ఆ తీర్పు, అంతకు మునుపు వచనాలలో 7వ వచనం నుంచి 9వ వచనం వరకు దావీదు చేసినటువంటి పాపం, తర్వాత తీర్పు, తర్వాత దావీదు దానిని అంగీకరించటం, ఈ భాగాల్లో మనం ఈ 7 నుంచి 15 వచనాల వరకు చూడవచ్చు. ఆ సందర్భంగా రాసినటువంటి కీర్తనలో ఇప్పుడు మనం చదివినటువంటి 2వ సమూయేలు 12వ అధ్యాయంలోని కొన్ని వచనాలు చక్కగా ప్రస్ఫుటంగా తేటగా మనకి ఈ రాసినటువంటి భాగాల్లో కనపడతాయి. కీర్తన 51వ అధ్యాయం 1వ వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. దావీదు పాపం చేస్తున్నాడనేటువంటి విషయాన్ని తన ఆత్మలో నొప్పించబడిన వాడే నేను పాపం చేసి ఉన్నానని చెప్పబడిన మాట మనం చదువుతున్నాం 13వ వచనంలో. నేను పాపము చేస్తున్నానని దావీదు ఆ పాపము జరిగించబడినప్పుడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. తను పాపం చేసి ఉన్నాడనేటువంటి విషయాన్ని చక్కగా అతడు ఏమాత్రం కూడా తన క్రియలను రాజు గనక నేనేమైనా చేయవచ్చు అనేటువంటి దానికి సమర్థించుకొనకుండా దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియపరచబడిన విషయాన్ని తన మనస్సాక్షిలో లోతుగా గుర్తించబడిన వాడే వెంటనే అతడు పలికినటువంటి మాటలు, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. తను చేసినటువంటి పాపానికి ఎంతో పరిహారం చెల్లించవలసి వస్తుంది. కానీ దావీదుకి నాతాను ఏం చెప్పినాడంటే 13వ వచనంలో 2వ సమూయేలు 12, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. కనుక అది ఎవరైనా ఒక మనిషిని కనుక ఇంకొక మనిషి కనుక చంపినట్లయితే దానికి తగినటువంటి శిక్ష మరలా చంపినటువంటి వాడు చనిపోవటమే. మా పాపమును పరిహరించి నువ్వు చావకుండానట్లుగా చేసేదివి అని చెప్పినాడు. కనుక నీ కృప అనేటువంటి విషయాన్ని దావీదు గుర్తు చేసుకుంటున్నాడు. తర్వాత నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఏవైతే ఇదివరకు ఆ పాత నిబంధన కాలంలో
అప్పు ఎవరైనా కనుక తీసుకున్నట్లయితే ఏదైతే ఒక పత్రం మీద రాసి ఉంచేవారో అది క్షమించబడినప్పుడు, అంటే అతడు అప్పు కట్టలేని, తిరిగి ఇవ్వలేనటువంటి స్థితిలో నీకు వచ్చినప్పుడు అది అప్పు ఇచ్చిన అతను కొట్టివేసేవాడు. అది అప్పు తీసుకున్నట్లుగా కనబడుతుంది, కొట్టివేసినట్టుగా కూడా కనపడుతుంది. కానీ తుడిచివేయటం అనేది ఏంటంటే సంపూర్ణంగా ఒక పలక మీద రాసినటువంటి మాటలను మరలా కనబడకుండా తుడిచివేయటం. ఉదాహరణకు చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ తుడిచివేయటం అనేటువంటిది అటువంటిది. తర్వాత 44వ అధ్యాయం 22వ వచనం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. అంటే మరలా ఇంకా కనిపించకుండా దాని సూచనలు కూడా నామమాత్రంగా కూడా మిగలకుండా చేయటం అనేటువంటిది తుడిచివేయబడటం. అదే నూతన నిబంధనలో చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మరియు అపరాధముల వలనను శరీరమును సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, అంటే మనకు విరోధంగా ఏవైతే ఆ పాపము చేసినటువంటి క్రియలన్నీ కూడా దేవుని ఎదుట కనబడుతున్నాయో, మన ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి సిలువలో చనిపోయినప్పుడు ఆయన కార్చిన ప్రశస్త రక్తం ద్వారా అవన్నీ కూడా తుడిచివేయబడ్డాయి, లేకపోతే కడిగివేయబడ్డాయని చెప్తున్నాడు. ఇక్కడ మనం చదువుతున్నటువంటి కీర్తన 51వ అధ్యాయంలో కూడా దావీదు, నీవు మరలా ఆ పాపములను జ్ఞాపకానికి తీసుకొనకుండా వాటిని సంపూర్ణంగా తుడిచివేసే విధంగా నీ యొక్క వాత్సల్య బాహుళ్యం చొప్పున నాతో వ్యవహరించని చెప్తున్నాడు. అదే మామూలుగా వాత్సల్యం చూపించడం అనేటువంటిది ఒకసారి రెండుసార్లు, బాహుళ్యం అనేది ఎన్నో రెట్లు ఎక్కువైనది అనమాట. కనుక ఈ ఉరియా భార్యను తీసుకునివ్వటం అనేటువంటిది, ఉరియాను చంపించడం అనేటువంటిది, అతన్ని చంపించటానికి ఎత్తుగడ వేయటం అనేటువంటిది ఆలోచన, అతనిని 2 సార్లు తన ఇంటిలో వెళ్లకుండా అతను ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉరియా దగ్గరికి వెళ్ళటానికి చేసినటువంటి అతిక్రమం కానీ, వాటన్నిటి విషయంలో ఇప్పుడు అవి క్షమించబడాలంటే మామూలుగా ఉండేటువంటి వాత్సల్యం కూడా చాలదు. ఆ వాత్సల్య బాహుళ్యం చొప్పున మాత్రమే నువ్వు వాటిని తుడిచివేయమని అడుగుతున్నాడు. తర్వాత నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. తర్వాత అలా తుడిచివేసిన తర్వాత కూడా మళ్ళా నన్ను కడుగుమని చెప్తున్నాడు. ఈ కడగటం అనేటువంటిది ఏంటంటే, చాకలివాడు మన బట్టలు ఏ విధంగా శుభ్రం చేస్తాడో వాటిలో ఎటువంటి మురికి లేకుండా, మరలా అటువంటి అంతకు మునుపు ఉన్నటువంటి మురికి యొక్క ఛాయలు కూడా కనపడకుండా చేస్తాడో అటువంటి విధంగా నన్ను కడుగు అని అర్థం. చూడండి, ఉదాహరణకి నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మోషేతో, నీవు నీ ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని, అనగా దేవుని సన్నిధిలో కనబడటానికి అవసరమైనటువంటి ఆ మాలిన్యం వారి బట్టల మీద ఏదైనా ఉంటే దాన్ని శుభ్రం చేసుకొని ఎటువంటి మురికి లేకుండా ఉండేటువంటి విధంగా కనబడకుండా శుద్ధి చేసుకోవాలని చెప్తున్నాడు. అదేవిధంగా లేవీకాండం 17వ అధ్యాయం 15వ వచనం. మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు, దేశమందు పుట్టినవాడేమి పరదేశీయమి, వాడు తన బట్టలను ఉతుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఆ బట్టలు ఉతుకుకొనటం అనేటువంటిది ఇక్కడ మనం చూసిన మాటకే అదే మాట ఇక్కడ నన్ను బావుగా కడుగుము అనేటువంటి మాట కూడా అర్థం. అంటే దావీదు ఒక తుడిచివేయబడటం మాత్రమే కాకుండా దాని యొక్క ఛాయలు కూడా నా జీవితంలో మరలా ఎటువంటి విధంగానూ అది కనబడకుండా, అంటే నేను చేసినటువంటి ఆ క్రియ యొక్క ఛాయ మరలా ఎక్కడైనా ఉండి తర్వాత ఎప్పుడైనా సరే నా ద్వారా బయటకు వచ్చేటువంటి అవకాశం లేకుండా నన్ను శుభ్రంగా చేయని అడుగుతున్నాడు. తర్వాత 3వ వచనంలో నా పాపము పోవునట్లు నన్ను, 2వ వచనంలోనే నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచును. ఏదైతే నేను చేసినటువంటి పాపం ద్వారా నేను అపవిత్రపరచబడ్డానో, అంటే
శరీర సంబంధంగా అపవిత్రపరచబడటం మాత్రమే కాకుండా నీవు పరిశుద్ధుడు కనుక నేను నీతో సంబంధం కలిగి ఉండాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధత విషయమై ఎటువంటి నేను క్రమాన్ని తప్పి సరైన విధంగా పరిశుద్ధతలో జీవించలేదు కనుక మరలా నేను నీతో కలిసి ఉండగలగటానికి అవసరమైనటువంటి పరిశుద్ధతను నేను కలిగి ఉండున్నట్లుగా నాకు పరిశుద్ధపరచు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం వాడబడినటువంటి కొన్ని మాటలు, మొదటి వచనంలో నా అతిక్రమములను తుడిచివేయము అంటే ఏది క్రమం అయితే ఉన్నదో దానిని అతిక్రమించినాడు. క్రమము అతడు దేవుడు ఇవ్వకుండా ఇంకొక పరుని భార్యను ఆశించటం, తర్వాత ఒక ప్రాణాన్ని తీసివేయటం. రెండవది నా దోషము పోవునట్లు ఏదైతే తప్పు చేయకూడదో అది చేసి ఉండటం. మూడవది నా పాపము అంటే అతనిలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం దేవుడు ఏది చెప్పి ఉన్నాడో రాజుగా అతడు నియమించబడి ఉండగా అనేక మందికి మాదిరిగా జీవించవలసి ఉండగా అతడే గురి తప్పి జీవించిన వాడుగా ఉన్నాడు. అది పాపమైనది. సో ఆ పాపం అనేటువంటిది దేవుడు ఉంచినటువంటి మార్గంలో నుంచి బయటికి రావటం ద్వారా వేరే వారు కూడా అటువంటి పాపం చేయటానికి కారణమై శత్రువులు ఎదుట కూడా దేవుని యొక్క నామానికి అవమానం కలిగించే విధంగా జీవితం జీవించినటువంటిది దేవుడు పాపంగా పరిగణించాడు. కనుక దావీదు తన గమనానికి దేవుడు ఎటువంటి విధంగా తను చేసినటువంటి తప్పును పరిగణించుతున్నాడో చూచినప్పుడు తన అతిక్రమాన్ని, తన దోషాన్ని, తన పాపాన్ని, ఈ మూడు విషయాలను ఒప్పుకొనిన వాడుగా మనం చూస్తున్నాం. దానికి బదులుగా ఏమడుగుతున్నాడంటే అది అతిక్రమములను తుడిచివేయట, తర్వాత బాగుగా కడుగుట, దాని తర్వాత మరలా పరిశుద్ధపరచబడుట. సో తుడిచివేసి కడిగివేసి మరలా పరిశుద్ధంగా జీవించగలగటానికి అవసరమైనటువంటి దానిని నాలో నీ యొక్క కృప ద్వారా నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నాలో జరిగించు అని అడుగుతున్నాడు. పాపులైనటువంటి మనందరం కూడా అటువంటి విధంగానే జీవితాన్ని జీవించాలి. కానీ అంటే అటువంటి విధమైనటువంటి ఎవరైనా సరే మేము పాపులమని ఒప్పించబడినప్పుడు పరిశుద్ధాత్మ, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభు చెప్పినాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని లోకమును పాపమును గురించి ఒప్పింపచేయడు. దేవుడు మనం అవిశ్వాసులుగా ఉన్నప్పుడు మన పాపస్థితిని గురించి మనకు ఒప్పించబడినప్పుడు సో మనం దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి క్రియలు దేవుడు మన మనస్సాక్షిలో ఒప్పించి ఏ విధంగా మనం జీవించాలో ఆ జీవించిన క్రియలు, తర్వాత ఏదైతే మనలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి దేవుడికి మనకి మధ్యలో వచ్చినటువంటి సంబంధంలో ఏదైతే సరైనటువంటి విధంగా లేదో అది, అవన్నీ నిజమైనటువంటి ఒప్పుకోలుతోటి మనం రావాల్సిన వారంగా ఉన్నాం. దావీదు ఆ పాపం చేసినప్పుడు అని మాత్రమే కాకుండా పాపం చేయని వారి మీద కూడా అంటే ప్రతి ఒక్కరూ కూడా అటువంటి విధమైనటువంటి ధోరణిలోనే దేవుడి నుంచి గమ్యం తప్పి దేవుడు చేయవద్దని చెప్పినటువంటి క్రియలు జరిగించుతూ జీవించిన జీవితంలోనే ప్రతి మనిషి జీవిస్తున్నాడు. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఏమాత్రం కూడా తేడా లేకుండా అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 3వ వచనం, కీర్తనలు 51వ అధ్యాయం 3వ వచనం, నా అతిక్రమములు నాకు తెలిసేయనవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. కనుక నువ్వు నాతాను ద్వారా తెలియపరచబడినటువంటి విషయాన్ని నా గమనానికి తీసుకుని వచ్చినప్పుడు నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం కూడా నా ఎదుట ఎల్లప్పుడూ ఉన్నది. కానీ ఎందుకు నాతాను చెప్పబడినప్పుడు వెంటనే నేను ఒప్పుకోగలిగాను అంటే నేను అది నా యొక్క మనస్సాక్షిలో అది గుచ్చుతున్నటువంటి విధంగానే నేను చూస్తూ వచ్చానని చెప్తున్నాడు. అంటే అతడు దేవుని యొక్క నీతి ఏ విధంగా దేవుడు తను చేసినటువంటి కార్యాన్ని పరిగణించుతాడు అనేటువంటిది, తీర్పు తీరుస్తాడు అనేటువంటిది చూసుకున్నప్పుడు అతడు నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటను ఉన్నదని చెప్తున్నాడు. అంటే నేను చేయలేదని కానీ అది సరైనది కానీ అని సమర్థించుకునేటువంటి ప్రయత్నం నా మనసులో ఎప్పుడూ లేదు అని చెప్తున్నాడు. మనం చాలాసార్లు చేసినటువంటి తప్పును కూడా అంగీకరించేటువంటి మనసు మనకు ఉండదు. అది దావీదు అలా చెప్పట్లేదు. 4వ వచనం, నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కనుక నేను పాపం చేసినప్పుడు నీకు విరోధంగా పాపం చేసి ఉన్నాను. అంటే ఈ దావీదు రాజు మరి బెత్షెబాను
తీసుకునటం కానీ, తర్వాత బత్షెబా భర్త అయిన ఊరియాను యోవాబుకు పత్రిక రాసి పంపించి అతనిని చంపించటం కానీ, ఈ జరిగించిన విషయాలు నేను బత్షెబాకు తర్వాత ఊరియాకు విరోధంగా చేసిన పాపం అని చెప్పకుండా, అంతకమంటే మించినటువంటి విధంగా తన పాపాన్ని ఎవరికి విరుద్ధంగా చేసి ఉన్నాడు అనేటువంటిది చెప్తున్నాడు. అంటే దేవుడికి వ్యతిరేకంగా చేశానని చెప్తున్నాడు. ఎలాగా అంటే ఒక మనిషిని ఇంకొక మనిషి చంపకూడదు అనేటువంటిది పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలలో ఒకటి. తర్వాత పరుని భార్యను ఆశింపకూడదు. ఈ 2 ఆజ్ఞలు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించిన జీవితం కనుక దావీదు ఏం చెప్తున్నాడంటే, నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నాను. దేవుడు సమస్తమైనటువంటి దానికి సృష్టికర్త. మనలను కూడా ఆయన సృష్టించినవాడు. ఆయన పోలికలో సృష్టించాడు. తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా ఏ విధంగా జీవించాలో వారి జీవన విధానంలో ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞల ద్వారా వాళ్ళు జీవించవలసినటువంటి నియమావళిని ఆయన రూపొందించాడు. దాని ప్రకారంగా వారు జీవించాలని కోరాడు. సో వాటిని అతిక్రమించినప్పుడు దావీదు వెంటనే గుర్తెరిగి, నేను నీకు విరోధముగా పాపం చేస్తున్నాను. కనుక మనం చేసేటువంటి ప్రతి పాపం కూడా మనిషి కంటే ముందు దేవుడికి వ్యతిరేకంగా చేసేదిగా ఉన్నది. కనుక మనం మనిషితో సమాధాన పడటానికి ముందు మనం దేవునితో కూడా సమాధాన పడవలసినది. మనిషి ఎదుట ఒప్పుకొనటానికి ముందు దేవుని ఎదుట కూడా మన పాపాన్ని ఒప్పుకొని నిజమైనటువంటి విధంగా తుడిచివేయబడి కడగబడి పవిత్రపరచాలనేటువంటి స్పందనతో మనం దేవుని సన్నిధికి చేరవలసిన వారంగా ఉన్నాం. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. ఇక్కడ 2 కుమారులు ఒక తండ్రికి ఉండగా చిన్నవాడు తన ఆస్తిలో తన భాగమును పంచుకొని వెళ్ళిపోయినప్పుడు తన ఆస్తి అంతా కూడా అయిపోయిన తర్వాత అతడు పశ్చాత్తాపడి 18వ వచనంలో చెప్తున్నాడు, నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. తర్వాత 21వ వచనంలో చెప్తున్నాడు, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను అన్నాను. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు కూడా తండ్రి వద్దకు తిరిగి రాక మునుపు తన పాపం, తండ్రి తన ఆస్తిని ఇచ్చి ఉన్నాడు కదా, ఆ ఆస్తి అంతయు నేను వేరే వాటికి ఖర్చు పెట్టి తండ్రి యొక్క ఉద్దేశాన్ని అతిక్రమించి పాపం చేసి ఉన్నాను కదా అని అనుకోనలేదు. దానికంటే ముందు అతడు, ఇది దేవుని యొక్క నియమానికి నేను విరుద్ధంగా ప్రవర్తించాను అని చెప్తున్నాడు. అంటే ఏదైతే దేవుని యొక్క నియమం నా మనస్సాక్షిలో రాసి ఉన్నాడో దానికి భిన్నంగా నేను ప్రవర్తించడం ద్వారా నేను ముందుగా పరలోకమునకు విరోధముగా పాపం చేస్తున్నాను. కనుక మన హృదయాలలో ఎప్పుడైనా సరే మనం కనుక పాపం చేసి ఉన్నట్లయితే మొదటగా మనిషికి వ్యతిరేకంగా పాపం చేయటం మాత్రమే కాకుండా దేవుని ఎదుట మనం ఆయన యొక్క నియమావళికి వ్యతిరేకంగా పాపం చేసిన వారంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. తర్వాత నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను. మనుషులు మనకిష్టమైన వారు, తర్వాత మనలను ప్రేమించేవారు మనం చేసినటువంటి తప్పును కానీ చెడుతనాన్ని కానీ వేరే దృష్టితో చూస్తారు. కానీ దావీదు ఆఖరికి మన అందరి ఎదురికి తీర్పు తీర్చేటువంటి దేవుడు, సర్వలోకమునకు తీర్పు తీర్చేటువంటి దేవుడు ఎటువంటి విధమైనటువంటి దృష్టితోటి నేను చేసిన కార్యమును చూస్తాడు అనేటువంటి మంచి తేటైన మనసుతో దేవుని సన్నిధిలోనికి వచ్చి, నీ దృష్టి ఎదుట నేను పాపం చేస్తున్నాను, దోషం చేస్తున్నానని చెప్తున్నాడు. కనుక మన హృదయాలు ఎప్పుడు కూడా దేవుని ఎదుట మన మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లుగా మనం నడవటం అనేది నేర్చుకోవాలి. తర్వాత 1 యోహాను 3వ అధ్యాయం 20వ వచనం నుంచి, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందామా. దావీదు చేసిన పని అటువంటిదే. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గల వారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక
మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కనుక మనం మన హృదయాలు దోషారోపణ చేసినటువంటి విధంగా మన జీవితం కనుక ఉండి సమ్మతిపరచుకొనకుండా కనుక జీవిస్తున్నట్లయితే, మనం చేసిన తప్పులను కనుక మనం సమర్థించుకున్నటువంటి విధంగా మన మనస్సాక్షిని కనుక నొక్కివేస్తున్నట్లయితే మన ప్రార్థనలు కూడా అంగీకరించేటువంటి స్థితిలో మనం ఉండం. ఇక్కడ కీర్తనలు 51వ అధ్యాయం 4వ వచనం, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. కనుక నువ్వు నేను చేసినటువంటి దోషములు, అతిక్రమములు, పాపముల విషయమై నువ్వు తీర్పు తీర్చావు. అవి తీర్చినప్పుడు నేను వాటి విషయమై ఇంకా నేను నీ ఎదుట పోరాడటం లేదు. నా మీదగా వస్తున్నటువంటి శిక్షను తప్పించమని అడగట్లేదు. ఎందుకంటే చూడండి, నీ దేవుడు అయిన యెహోవా నీ పాపము పరిహరించును అని చెప్పాడు నాతాను. మామూలుగా అయితే అతడు ఊరియాను చంపించాడు కాబట్టి ఇతడు కూడా చనిపోవాలి. చనిపోకుండా దేవుడు దావీదు యొక్క పాపాన్ని పరిహరించాడు. పరిహరించడం మాత్రమే కాకుండా చూడండి, మళ్ళీ 2 సమూయేలు 12వ అధ్యాయం 10వ వచనం, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీకు యుద్ధం కలిగేటట్లుగా నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగున్నట్లుగా చేసేతిని అని చెప్పినప్పుడు చూడండి, అక్కడ ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు అంటే దేవుడు తీర్పు తీర్చినటువంటి విధానం అది సరిగా ఉన్నదని దావీదు గ్రహించి అంగీకరించినటువంటి మనసులోనికి వచ్చాడు. తర్వాత 11వ వచనంలో, నా మాట ఆలకించుము, యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టించును, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించదును. తన కొడుకు అయినటువంటి అబ్షాలోమును లేపినాడు దావీదుకు వ్యతిరేకంగా. తర్వాత అతడి ఉపపత్నులను అబ్షాలోము పగటిపూటనే కూడినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. తర్వాత 12వ వచనంలో, పగటి యందు వాడు వానితో సైనించును, నీవు ఈ కార్యము రహస్యంగా చేస్తేవి కానీ ఇశ్రాయేలీలందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయించున్నాను. ఇక్కడ ఇంటి వారి మూలముననే సదాకాలము యుద్ధములు. తర్వాత అతడు చనిపోయిన తర్వాత సొలొమోను వచ్చిన తర్వాత అతడు రెహబోము అనేటువంటి సొలొమోను కుమారుడి సమయంలో దేశం విడిపోయి అప్పటి నుంచి సదాకాలము యుద్ధాలు జరుగుతూనే వచ్చాయి. తర్వాత అతడు అబ్షాలోము ఎంతో హీనమైనటువంటి కార్యాన్ని తండ్రి యొక్క ఉపపత్నుల పక్షంగా చేశాడు. ఈ తీర్పులన్నీ కూడా దావీదు ఏం చెప్తున్నాడంటే, కావున నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా అగపడదు. నీవు ఇచ్చినటువంటి ఈ మరి నీ ఇంటి వారి మూలముగా నీకు యుద్ధములు కలుగునని చెప్పబడినటువంటి మాట, తర్వాత సదాకాలం యుద్ధము కలుగునని చెప్పబడినటువంటిది, వీటి విషయమై ఇంకా దావీదు దేవునితోటి ఇంకా ప్రశ్నించి దాన్ని తగ్గించమని కానీ లేక దాన్ని తొలగించమని కానీ అడగలేదు. అంటే దావీదు యొక్క మనసు చూడండి, మనం తర్వాత కూడా గమనించినప్పుడు అబ్షాలోము అతనికి వ్యతిరేకంగా లేచినప్పుడు దావీదు యుద్ధం చేయటానికి కానీ అప్పుడు ఆ సమయంలో అబ్షాలోము తీసుకొచ్చినటువంటి అలజడిని త్రొక్కివేయటానికి కానీ ప్రయత్నం చేయలేదు. ఒక కారణం ఏంటంటే ఆ నాతాను ద్వారా దేవుడు అతనితో మాట్లాడిన విషయం కనుక చెప్తున్నాడు. ఇప్పుడు నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా ఆగపడదు అంటే నువ్వు తీర్పు తీర్చిన దానిలో న్యాయం కనబడుతున్నది అని చెప్తున్నాడు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదు అంటే ఎటువంటి విధమైన నన్ను శిక్షించడానికి చేసినటువంటిదిగా కాకుండా నీ యొక్క నియమావళి చొప్పున ఏదైతే ఉన్నదో పాపానికి ఎటువంటి శిక్ష పొందాలో అటువంటి విధంగా నువ్వు నాకు మీద తీర్పు తీర్చావు, నేను దానిని అంగీకరిస్తున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు 5వ వచనంలో చెప్తున్నాడు, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. నేను చేసినటువంటి ఊరియా భార్య బెత్షెబాని తీసుకునటం కానీ మరి ఊరియాను చంపించడం అనేటువంటిది ఇప్పుడు నాలో నుంచి బయలుపరచబడినటువంటి పాపక్రియలు ఇప్పుడు జరిగినవి. కానీ దానికంటే ముందు ఇంకొకటి ఉందని చెప్తున్నాడు. ఏంటంటే నా తల్లి నన్ను పాపములోనే
గర్భం ధరించను, పాపములో పుట్టినవాడును పాపంలోనే నా తల్లి గర్భం ధరించను. అంటే ఈ క్రియలు బయలుపరచబడటానికి ముందు నేను పుట్టుకతో ఉన్నప్పుడే నాలో పాపము అనేటువంటి స్వభావం ఉంది అనేది గుర్తిస్తున్నాడు. అది మనం ఇందాక చూసినట్లుగా తుడిచివేయము, కడిగివేయము, పవిత్రపరచమని చెప్పినట్లుగానే ఇక్కడికి వచ్చిన తర్వాత అతిక్రమములు, పాపములు, తర్వాత దోషములు ఒప్పుకొనని వాటన్నిటికీ మూలమైనటువంటిది ఇంకొకటి ఉందని చెప్తున్నాడు. అదేంటంటే నాలో పాప స్వభావం ఉంది. దాన్ని బట్టే సమయాలలో వాటి ఆ పాపము దానికి తగినటువంటి మొగ్గలు వేస్తూ చక్కగా నా జీవితంలో ఇంతవరకు కనబడుతుంది. కనుక ఇప్పుడు జరిగించినటువంటి క్రియలు తుడిచివేసి, కడిగివేసి, పవిత్రపరచడం మాత్రమే కాకుండా అంతకు మించినటువంటి మరలా నాలో బయటికి రాగలిగినటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో ఆ స్వభావం ఆధారంగానే నేను ఇంతవరకు చేసిన క్రియలన్నీ కూడా కనబడుతుండగా నేను ఆ స్వభావాన్ని కూడా ఒప్పుకుంటున్నానని చెప్తున్నాడు. మనందరం కూడా గమనించాలి. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనం చేసినటువంటి పాపముల నిమిత్తమై సిలువ వేసి ఉన్నాడు. తరువాత మనము ఆయన సిలువ వేయబడిన దానిని విశ్వాసంతో మనం కూడా ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యములో ఐక్యత కలిగిన వారమైనట్లయితే మనలో ఏదైతే పాప స్వభావం ఉన్నదో ఆ పాప స్వభావం మీద కూడా మనం జయం పొందిన వారంగా చేయబడగలుగుతాం. ఆ రెండు విషయాలను మనం గమనించాలి. ఒకటి పాపములు, ఇక్కడ చెప్పబడినటువంటి అతిక్రమములు, దోషములు, పాపములు అనేటువంటివన్నీ ఆ పాప స్వభావాన్ని బట్టి జరిగించినటువంటి క్రియలు. ఆ క్రియలైనటి విషయమై మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ వేసబడి తిరిగి మృతుల్లో నుంచి లేచి ఉండగా మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం అని పాపము ఏకవచనం అది సిలువ వేయబడి చనిపోయినటువంటి అనుభవంలోనికి రావటానికి విశ్వాసం ద్వారా మనందరం కూడా ఆయనతో ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యత కలిగిన వారంగా రావాలి. అప్పుడు ఆ పాప స్వభావం నుంచి విడుదల పొంది పాపమునకు బదులుగా నీతి క్రియలు జరిగించే వారంగా దేవుడు మనలను ముందుకు నడిపించేవాడుగా ఉంటాడు. దీని గురించినటువంటి మొత్తం వివరణ రోమాపత్రిక 6వ అధ్యాయం అంతటిలో కూడా వ్రాయబడినది. 1-2 వచనాలు చూడండి. రోమాపత్రిక మొదటిగా 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కనుక ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఆ పాపము ఆ తల్లి గర్భంలో నుంచే మనందరం కూడా సంతరించుకునటం ద్వారా ఆ పాప స్వభావం మనలో ఉండి దేవునికి వ్యతిరేకంగా నడిచేటువంటి విధంగా మన యొక్క శరీరాన్ని వాడుకొని మనము పాపులంగా ఈ లోకంలో జీవించేటువంటి విధంగా మనుషుని యొక్క జీవితం ఉన్నది. దాని నుంచి విడుదల పొందగలగటానికి చూడండి రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, అపరాధములు అంటే మన పాపములు వాటింటి కూడా. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అంటే మనం చేసినటువంటి ప్రతి పాప క్రియల నుంచి మనలను పరిశుద్ధులుగా చేయను. తర్వాత రోమాపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మీరు పాపమునకు దాసులైంటిరి. అంటే దావీదు ఏదైతే 5వ వచనంలో చెప్తున్నాడో, నా తల్లి నన్ను పాపమున గర్భము ధరించునని, ఆ పాపము యొక్క స్వభావానికి దాసులంగా ప్రతి ఒక్క మనుషుడు ఉన్నాడు. తర్వాత ఇప్పుడు 20వ వచనంలో, మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారేంటిరి. అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగిన? అంటే ఆ పాప స్వభావాన్ని బట్టి మీరు జరిగించిన క్రియల వల్ల మీకేమి దొరికింది? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? అంటే దావీదు ఏ విధంగా నొప్పించబడి తన పాపం అంతటిని కూడా తన ఎదుట ఎదుట ఉంచుకుని దేవుని ఎదుటలో ఒప్పుకున్నాడో, పాపముల విషయమై ఒప్పించబడినటువంటి ఆ తప్పిపోయిన కుమారుడు వలె, దావీదు వలె మనం సిగ్గుపడుతున్నాం ఆ చేసినటువంటి క్రియలన్నిటి విషయంలో. వాటి అంతము మరణమే.
అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, అంటే పాప స్వభావం నుంచి, పాప క్రియలు అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాం, మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం నుంచి విడిపించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే నీతి కలుగుటే మీకు ఫలము, దీని అంతము నిత్యజీవం. కనుక ఏదైతే నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి గర్భమును ధరించను అనే స్వభావం సంపూర్ణంగా దానిలో నుంచి విడుదల పొందగలిగేటువంటి విధంగా మనము ఇక్కడ రోమపతి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఎడల. తర్వాత 6వ వచనంలో, మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము లేక మన ప్రాచీన పురుషుడు లేక పాప స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఆయన మన పాపముల నిమిత్తమై అప్పగించబడి ఆ పాపములన్నిటినీ కూడా క్షమించటానికి చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్తార్థమైన బలిలో మన పాపములన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. కానీ మన పాప స్వభావం అనేటువంటిది ఆ సిలువలో లేక మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యపరుచుకునడం ద్వారా దాని మీద కూడా మనం జయం పొందగలిగే విధంగా దేవుడు నూతనమైన మార్గాన్ని తెరిచాడు. ఆ 2 విషయాలను మనం తేటగా గమనించాలి. మన పాపముల నిమిత్తమై ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము మనకు క్షమాపణ దొరికింది. మనము ఆయనలో మరణం యొక్క సాదృశ్యంలో విశ్వాసం ద్వారా ఐక్యపరుచుకుంటున్నప్పుడు పాప స్వభావం మీద విజయాన్ని పొందగలుగుతున్నాం. ఈ దావీదు తను చేసినటువంటి పాపక్రియలు, తనలో ఆ పాపక్రియలు జరిగించడానికి దాగి ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని, ఆ స్వభావాన్ని బట్టి చేసిన క్రియలను రెండింటిని చక్కగా గమనించగలిగాడు. కనుక ఎప్పుడైనా సరే మనం ఒక పాపం చేసి ఉన్నాము లేక పాప క్రియలు చేసి ఉన్నామంటే దానికి ముందుగానే మనలో దాగి ఉన్నటువంటి ఆ పాప స్వభావం అనేటువంటి కారణం అనేది మనం గుర్తించాలి. కనుక ఆ క్రియను మానివేయటం అనేటువంటిది తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే. సంపూర్ణంగా దాని మీద జయం పొందగలగాలి అంటే ఆ ప్రాచీన పురుషుడు లేక పాపముతో నిలిచి ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని కల్వరి సిలువలో చనిపోయిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణంలో మనం కూడా సదృశ్యంలో ఐక్యపరుచుకోవాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి పశ్చాత్తాపం యొక్క అనుభవంలోనికి రాగలిగి పరిశుద్ధత వైపు మన జీవితం మరల్చబడగలుగుటకు దేవుడు మనకు సహాయపడతాడు. ఆ విషయాన్ని గమనించి సరైన రీతిలో మనందరం కూడా జీవించగలగటానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మరి దావీదు తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలకు ఆధారంగా ఏ విధంగా మీ సన్నిధిలో ఒప్పుకోలుతో వచ్చి ఉన్నాడో, మరి పాపులమైనటువంటి మా జీవితాలు కూడా మీరు పాపముల విషయమై మీ కుమారుడిని బలిగా అర్పించి, అంత మాత్రమే కాకుండా మాలో ఉన్న ఆ పాప స్వభావం మీద మేము జయం పొందగలిగేటట్టుగా మీరు కృప చూపించుతూ తెరిచిన నూతనమైన జీవం కలిగిన మార్గాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మీ పరిశుద్ధతను మేము గుర్తెరిగి నువ్వు తీర్పు తీర్చినప్పుడు, ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా ఏ విధంగా కనబడతావో దాన్ని ఎరిగిన వారమై మా జీవితంలో ఇప్పుడు మరి అనుమతించేటువంటి ప్రతి పరిస్థితిలో మీరు యథార్థమైనది జరిగించుతున్నారనేటువంటిది గుర్తెరిగి, దావీదు ఏ విధంగా అతనికి విరుద్ధంగా మీరు ఇచ్చినటువంటి తీర్పునకు వ్యతిరేకంగా అతడు ఏమాత్రం కూడా పోరాడకుండా తన కుమారుడు వ్యతిరేకంగా లేచినప్పటికీ, తన జీవితంలో అనేక క్రియలు తనకి ఇష్టకరమే జరుగుతున్నప్పటికీ కూడా మీరు కోరుతున్నటువంటి పరిశుద్ధతలో పాలు పొందగలుగుటకై మీ యొక్క నిర్మలత్వానికి, నీతిమంతత్వానికి అతడు అప్పగించుకునే జీవితాన్ని మేము చూస్తున్నాం. కనుక మీరు మా ఎదుట తీర్పు తీర్చబోయేటువంటి ఒక దినం నిలబడి ఉన్నదనేది మేము గుర్తెరిగిన వారమై ఇప్పుడు మా జీవితాలలో క్రమశిక్షణలోనికి తీసుకుని రాబడి మీ ఎదుట మేము పరిశుద్ధపరచబడినటువంటి మనస్సాక్షితో జీవించగలగటానికి, మరి భవిష్యత్తులో నిలబడగలగటానికి మీరు జరిగించుతున్నటువంటి ప్రక్రియలో మేము ఇష్టపూర్వకంగా లోబడి జీవించేటువంటి నూతన మనసులో మా జీవితాలను ఉంచమని వేడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని మా కొరకై దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.